పోయిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల గోల్మాల్. ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మాయాజాలం ఏ విధంగా జరిగింది, ఏంటి కథ, దానికి సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తాడు పరకాల ప్రభాకర్ గారు. ప్రపంచంలో ఏ దేశంలోనే జరగనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. నిమిషానికి 3 నుంచి 4 ఓట్లు పడేంత వేగంగా పోలింగ్ ఎలా సాధ్యమైంది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. దీని మీద ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి అని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన. 2024 ఎన్నికల ఫలితాలను ప్రజా తీర్పు అనడం కష్టం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న విజయవాడలో స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మాయాజాలం, అదేవిధంగా వాస్తవాలు అంశం మీద నిన్న ఆయన ఒక పెద్దగా మాట్లాడాడు. ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మాయాజాలం ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి నిన్న విజయవాడలో జరిగినటువంటి సదస్సులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కలిసి ఆయన పాల్గొని అనేక విషయాలు వెల్లడించాడు. ఆయన పవర్ ప్రజెంటేషన్ ఇస్తూ 2024 ఏపీ ఎన్నికల పోలింగ్ గణాంకాలను విశ్లేషిస్తూ మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 68.0% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది కదా. మరి తుది లెక్కల్లో ఏ విధంగా పోలింగ్ 81.7% నమోదైందని చెప్పేసి ఏ విధంగా మీరు నిర్ధారించారు? ముఖ్యంగా రాత్రి 11:45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ టైం డ్యూరేషన్లో 3,500 పోలింగ్ కేంద్రాల్లో అప్రాక్సిమేట్గా 17,19,482 ఓట్లు నమోదయ్యాయి. అంటే ఒక్కో బూత్లో సగటున 492 ఓట్లు. 492 ఓట్లు నిమిషానికి 3.6 ఓట్లు, అంటే 3 నుంచి 4 ఓట్లు చొప్పున పోలైనాయి అని చెప్పేసి ఆయన వివరిస్తున్నాడు. పగటి సమయంలో ఒక్కో బూత్లో సగటున 60 నుంచి 61 ఓట్లు మాత్రమే పోలైతే, అర్ధరాత్రి సమయంలో గంటకు 200కు పైగానే ఓట్లు ఏ విధంగా పోలయ్యాయి, ఎలా నమోదయ్యాయి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒక్కో ఓటుకు సుమారు 20 సెకండ్ల సమయం మాత్రమే పట్టిందా? ఇది సాధ్యమేనా అని చెప్పేసి అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేశాడు. ఇతర దేశాల్లో ఒక ఓటు వేయడానికి 76 నుంచి 123 సెకండ్లు పడుతుంది, అంటే అప్రాక్సిమేట్గా 2 నిమిషాలు పడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సాధ్యమైంది 1 నిమిషంలో 4 ఓట్లు, 3 నుంచి 4 ఓట్లు? ఒకవేళ నిజంగానే అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఓటర్లందరూ కూడా క్యూలో నిలబడారు అంటే, వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారని చెప్పేసి నమ్మాలి అంటే, వాళ్ళ యొక్క వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు బయటపడడం లేదు? పోలింగ్ సిబ్బంది రికార్డు పుస్తకాలు, క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్ల వివరాలు అయితే ఉంటాయి కదా, వాటిని ఎందుకు చూపించడం లేదు? నమోదు చేస్తే వాటిని వెల్లడించాలి కదా, ఒకవేళ రాసి ఉంటే. వీటన్నిటిని కూడా పరకాల ప్రభాకర్ గారు నిన్న ప్రశ్నించారు. ఈవీఎంల ద్వారా నమోదైనట్టు ఏవైతే నమోదయ్యాయో ఓట్లు, ఆ ఓట్ల మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఓటు వేసినా ఓటు సరిగ్గా నమోదైందా లేదా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఇలాంటివి అనేక సందేహాలు. జర్మనీ వంటి దేశాల్లో ఈవీఎంలను పక్కన పెట్టేసి స్టిల్ ఇప్పటికి కూడా బ్యాలెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మరి మన ఇండియాలో ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు?